రామజన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదం కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కావాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును కోర్టు నియమించిన మధ్యవర్తికి నివేదించాలా వద్దా అనే అంశంపై మార్చి 5న ఆదేశాలు వెలువరిస్తామని వెల్లడించింది. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామజన్మభూమి, సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారాలకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు నిర్ణయించింది. మధ్యవర్తిత్వానికి 1% అవకాశం ఉన్నా ఈ దిశగా తాము నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కేసుకు సంబంధించిన అనువాద కాపీలను పిటిషన్లకు 6 వారాల్లో అందుబాటులో ఉంచాలని సుప్రీం రిజిస్ట్రీకి ధర్మాసనం సూచించింది. ఈ కేసు ముఖ్యమైన అంశంపై 8 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపిన ధర్మాసనం ఆలోపు కేసు అనువాద కాపీలను అధ్యయనం చేసి తమ అభ్యంతరాలను నివేదించాలని పిటిషన్లకు సూచించింది. అనువాద కాపీలను అధ్యయనం చేసిన తర్వాత ఏకాభిప్రాయం కుదిరితే కేసుపై ముందుకు వెళతామని తెలిపింది. కేసును మధ్యవర్తికి అప్పగించే అంశంపై ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి 8 వారాల సమయాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. కోర్టు నియమించిన మధ్యవర్తిత్వంపై సుప్రీం సూచనను పిటిషన్లు వేసిన కొన్ని వర్గాలు స్వాగతించగా రామ్లల్లా సహా పలు హిందూ వర్గాలు గతంలోనే మధ్యవర్తిత్వం విఫలమైన అంశాన్ని ప్రస్తావించాయి.